భద్రాద్రి జిల్లాలోని కొత్తగూడెం సింగరేణి ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. సింగరేణి హెడ్ కార్యాలయం వద్ద గుర్తింపు ఎన్నిక ప్రచారానికి ఎమ్మెల్యే సాంబశివరావు వచ్చారు. అయితే అనుమతి లేదని సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్న క్రమంలో కార్మికులు సెక్యూరిటీ సిబ్బంది మధ్య వాగ్వాదం నెలకొని ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికులు నిరసన చేపట్టి నినాదాలు చేశారు. కాగా కొత్తగూడెం హెడ్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే సాంబశివరావును సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడంపై యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేసిందని తెలుస్తుంది. ఎవడు ఆపమని నిన్ను రైట్, ఇదే అంశం సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. కొత్తగూడెం హెడ్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే సాంబశివరావుని సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. అయితే అక్కడ ఉద్రిక్తత నెలకొంది. దీని గురించి డీటెయిల్స్ ఇవ్వండి. కిరణ్మయి, ఈ సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల నేపథ్యంలో ఇటు టీఆర్ఎస్ సంబంధించిన అనుబంధ సంఘం ఎన్నికల చేతులు ఎత్తేసిన నేపథ్యంలో ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ ఉమ్మడిగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఈ గుర్తింపు సంఘం ఎన్నికలు అనేది కార్మికుల సంక్షేమం కోసం వీటికి ప్రభుత్వానికి అనుబంధంగా ఉండే ఈ ఎన్నికలు కావడంతో, కీలకం కావడంతో ఇటు అధికార పార్టీ, ఇటు కాంగ్రెస్ పార్టీ, ఇటు సిపిఐ కూడా భారీ ఎత్తున ఈ ఎన్నికల్లో గుర్తింపు సంఘం ఎన్నికల్లో విజయం సాధించడానికి ఆర్నికలు కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు కార్పొరేట్ ఆఫీస్ అయిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆఫీస్ దగ్గరికి ఈ ప్రచారానికి అంటే తాజా ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర అదే మన కూననేని సాంబశివరావు రావడంతో అక్కడ సెక్యూరిటీకి సంబంధించిన వాళ్ళు అత్యుత్సాహం ప్రదర్శించి ఆయన్ని అడ్డుకునే విధంగా గేట్లు వేయడంతో కార్మికులు మొత్తం ఏఐటీయూసీకి సంబంధించిన నేతలు మొత్తం కూడా బగ్గుమంటంతో పూర్తిగా యాజమాన్యం సారి చెప్పింది. ముఖ్యంగా ఆయన తాజా శాసనసభ్యుడు ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారం నిర్వహించడం పరిపాటిగా వస్తున్న నేపథ్యంలో వీళ్ళు అత్యుత్సాహం ప్రదర్శించడంతో అక్కడ కార్మికులకు సంబంధించిన ఏఐటీసీ నాయకులు అయితేంది, కార్మికులు మొత్తం కూడా మండిపడటంతో పూర్తిగా యాజమాన్యం దిగొచ్చి క్షమాపణ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నికలు ఉధృతంగా సాగుతుంది, ప్రచారం కూడా ఉధృతంగా కొనసాగిస్తున్నారు. ఇప్పటికే రెవెన్యూ మంత్రి శ్రీనివాసరెడ్డి కొత్తగూడలో తిష్టి వేసి విజయం కోసం కృషి చేస్తున్నారు. ఆయనకు తోడుగా ఇటు ఏఐటీసీ తరఫు నుంచి ఈ కూననేని సాంబశివరావు కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న నేపథ్యంలో ఈ వివాదం కొనసాగింది. నేపథ్యంలో అటు యాజమాన్యం కూడా దిగివచ్చి సారి చెప్పడంతో సద్దుమణిగిందనే చెప్పుకోవచ్చు. కొద్దిగా అత్యుత్సాహం, సెక్యూరిటీ సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించారు. దీంతో ఆ కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు కూడా గట్టిగా నినాదాలు వేసి చేస్తూ ఆ గేట్ దగ్గర బైఠాయించడంతో ఆ యాజమాన్యానికి సంబంధించిన ఉన్నతాధికారులు వచ్చి క్షమాపణ చెప్పి ఆయన్ని సాంబశివరావుని లోనికి తీసుకెళ్లడం జరిగింది. ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న నేపథ్యంలో కార్మికులుగా తరపున ఆయన అక్కడ ప్రచారానికి నిర్వహించే క్రమంలో జరిగిన ఘటనతో వాళ్ళు యాజమాన్యానికి సంబంధించిన ఉన్నతాధికారులకి క్షమాపణ చెప్పటం, మరోవైపు ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించాలని పట్టుదలతో ఉన్న కార్మిక సంఘాలకు సంబంధించిన నేతలు మొత్తం కూడా ఈ సెక్యూరిటీ సిబ్బంది తీరును గ్రహించడంతో సద్దుమణిగింది పూర్తిగా. అయితే ఈ గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనే దాని మీద బెట్టింగ్లు నడుస్తున్నప్పటికీ ప్రచారం మొత్తం కూడా ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ మధ్యలో కొనసాగుతుంది. ఈ మొత్తం 13 డివిజన్లలో దాదాపు 10 డివిజన్లు కూడా వీళ్ళు ఉమ్మడిగా గెలుచుకునే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఈ రోజు జరిగిన ఆ గేటు దగ్గర మా ఎమ్మెల్యే సాంబశివరావుని నిలిపివేయడం పట్ల కూడా యాజమాన్యం క్షమాపణ చెప్పటం, ఆయన్ని తీసుకుని వెళ్ళటంతో సద్దుమరిగింది కిరణ్మయి. రైట్ శ్రీనివాసరావు, థ్యాంక్ యూ.